నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఆరకముందే ఇరాన్ను ప్రకృతి పగబట్టింది. ఇరాన్లోని అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన బందర్ అబ్బాస్లో భూకంపం సంభవించడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఒకవైపు ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు టెహరాన్పై నిప్పులు కురిపిస్తుంటే, మరోవైపు భూమి కంపించడం ఇరాన్ను కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఇదే తరుణంలో సౌదీ అరేబియా తన గళం విప్పింది. ఇరాన్ గనుక పరిమితులు దాటితే చరిత్రలో ఎన్నడూ చూడని మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ ఉత్కంఠభరిత వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. యుద్ధం ఒకవైపు, ప్రకృతి విలయం మరోవైపు. ఇరాన్ తీర ప్రాంత నగరం బందర్ అబ్బాస్లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించి ఒక్కసారిగా భూమి కంపించింది. భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే కేంద్రం ఉండడంతో ప్రకంపనలు తీవ్రంగా వచ్చాయి. ఇప్పటికే ఇజ్రాయెల్ క్షిపణులతో వణుకుతున్న ఇరాన్ ప్రజలు ఈ భూకంపంతో ప్రాణభయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. కానీ ఇరాన్ సైన్యం మాత్రం తన దూకుడును అస్సలు తగ్గించడం లేదు. ఇరాన్ నేవీ తన డ్రోన్ల దళాన్ని రంగంలోకి దించి కువైట్, యుఏఈలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించడం, ఆకాశంలో దట్టమైన పొగలు కమ్ముకోవడం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. అది క్షిపణి దాడి అని ప్రచారం జరిగినప్పటికీ అమెరికా రక్షణ వ్యవస్థలు ఆ డ్రోన్లను గాల్లోనే కూల్చివేశాయని, ఆ శకలాలే కింద పడ్డాయని అధికారులు స్పష్టం చేశారు. ఇదే సమయంలో సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ దేశంలోని చమురు నిల్వలు, అమెరికా సిబ్బంది ఉన్న ఎయిర్ బేస్లపై ఇరాన్ డ్రోన్లు విసరడాన్ని సౌదీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇరాన్ తప్పుడు అంచనాలతో ముందడుగు వేయకూడదు. యుద్ధం మా దాకా వస్తే ఎలా బుద్ధి చెప్పాలో మాకు తెలుసు అని సౌదీ గర్జించింది. అటు అమెరికా కూడా ఇజ్రాయెల్కు అండగా నిలుస్తూ $151 మిలియన్ విలువైన అత్యాధునిక మందుగుడ్డు సామాగ్రిని సరఫరా చేసేందుకు ఒప్పందం చేసుకుంది. హర్మోజ్ జలసంధిలో ఇరాన్ గార్డ్స్ అమెరికా యుద్ధ నౌకల కదలికల కోసం కాచుకూర్చున్నారు. అటు ఇజ్రాయెల్ జెట్ విమానాలు టెహ్రాన్లోని సైనిక కేంద్రాలను వేటాడి మరీ ధ్వంసం చేస్తున్నాయి. భూకంపాలు, క్షిపణి దాడులు, అంతర్జాతీయ హెచ్చరికల మధ్య పశ్చిమాసియా ఒక అగ్నిగుండలా మారింది. ఈ యుద్ధ జ్వాలలు ఇంకెన్ని దేశాలకు పాకుతాయో, ఇరాన్ పన్నుతున్న తదుపరి వ్యూహం ఏంటో అన్నది ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న అతిపెద్ద ప్రశ్న.